హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు చూస్తాం. మీ పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఏదో ప్లాన్ వేస్తూ ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీది. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించే తలుచుకుంటూ ఉన్నారు, మీ జ్ఞాపకాల్లో ఉన్నారు. రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. తన హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా, తనకు నమ్మక ద్రోహం జరిగినట్లు భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఎక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేసేసారేమోనని భయపడతా ఉన్నారు. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ ఇద్దరు మీ డీపర్ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యువర్ పర్సన్. మీ పర్సన్ ఒక నిర్ణయం ఉన్నారు. మీరు తనకి రుణానుబంధం ఉంది, మీ ఇద్దరికి కార్మిక్ బాండ్ ఉందని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు తన జీవితంలో ఉండడం తన అదృష్టం అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్కి మానసిక ధైర్యం పెరుగుతుంది. ఒక్కొక్కసారి మీ లైఫ్లో మీరెక్కడ తన లైఫ్లోంచి పారిపోతారేమో అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పర్సన్కి మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏకాంతంగా ఉండి ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో డ్రీమీ వరల్డ్లో ఉండారు. ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తారు. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో చాలా పొసెసివ్గా ఉండారు. ప్రజెంట్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఫ్యూచర్లో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. అంటే పాస్ట్లో మీరు మీ పర్సన్ మీకే సొంతం అన్నట్లుగా అంతగా ప్రేమించారు, కానీ ఆ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని అంతగా పట్టించుకోలేదు. మీరు ఇప్పుడు మీ పర్సన్ వదిలేశారు. పాస్ట్లో మీరు చాలా తనకి కేరింగ్ ఇచ్చారు, తను అది అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇప్పుడు సరే మీరు వర్క్లో ఫోకస్ అయిపోయారు. ఇప్పుడు వస్తారు, మీ ప్రేమ మీద నమ్మకం ఉంటే మీ పర్సనే మీ దగ్గరకు వస్తారు అని మీరు మీ వర్క్లో ఫోకస్ అయిపోయారు. ఫ్యూచర్లో కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. ఇప్పుడు మీరు మీ పర్సన్ని చేస్ చేయటం లేదు. ప్రజెంట్ మూమెంట్, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు. మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా, చేస్తారు. అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. మీరు తనని చేసి చేయటం లేదు, తనతో మాట్లాడటం లేదు. అందుకే మీ పర్సన్కి హెడేక్ వచ్చేస్తుంది. మీ గురించి ఆలోచించి మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చేసారేమో, మీరు తనను వదిలి వెళ్ళిపోతారేమోనని మీ పర్సన్ భయపడతా ఉన్నారు. చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా, ఫ్యూచర్లో చేస్తారు. రీయూనియన్ అవుతుంది. రీయూనియన్ అయితే ఎన్ని రోజుల్లో రీయూనియన్ అవుతుంది? 5 నెంబర్ వచ్చింది. 5 అవర్స్ ఆర్ 5 డేస్లో మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది, లేదా మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి అయితే ఈ రిలేషన్షిప్ నుంచి పారిపోయారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అడ్మైర్ చేస్తున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీరు వస్తారా రారా వాళ్ళకి తెలియటం లేదు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మీ మీద ఇష్టమున్న తన ఎమోషన్స్ మీతో షేర్ చేయటం లేదు. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎప్పటికన్నా మీరు వాళ్ళతో కలుసుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే పొసెసివ్గా ఉన్నారు, తనని తను కాపాడుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. చాలా నమ్మక ద్రోహం జరిగినట్లుగా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలాంటిదో వేరే కార్డ్స్లో చూద్దాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? అన్రిక్వైర్డ్ లవ్. మీ ఇద్దరి బాండింగ్లో అంతగా అట్రాక్షన్, కెమిస్ట్రీ ఉండటం లేదు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉండేటట్లు మీ రిలేషన్షిప్ని మీరే కొత్తగా చేసుకోవాలి. అంటే బోర్ కొట్టేస్తే ఆ బోర్ కొట్టకుండా చూసుకోవాలి ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు. అప్పుడే అది బాగుంటుంది. ప్లేఫుల్నెస్ రావాలి మీ ఇద్దరి మధ్య. అండ్ ఎంగేజ్మెంట్. ఫైనాన్స్ అండ్ కెరియర్. మీరు ఓవర్గా ఫైనాన్షియల్ అండ్ కెరియర్లో ఫోకస్ పెట్టడం వల్ల మీ రిలేషన్షిప్ మీరు టైం ఇవ్వటం లేదు. లైఫ్ అన్నట్టే రెండు బ్యాలెన్స్ చేయాలి. లవ్కి అండ్ మనీకి రెండిటికి మనం ఈక్వల్ టైం ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. యానిమల్ స్పిరిట్ మెసేజ్ చూస్తాం. స్వీట్ రిజల్ట్స్ అవైట్. బీ స్పిరిట్ ఇది మీ గురించి స్వీట్ రిజల్ట్స్ అవైట్ చేస్తూ ఉన్నాయి. సాలిడ్ ఫౌండేషన్ మీ ఇద్దరి మధ్య వస్తుంది. రీబర్త్ అవుతుంది. మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలాంటిదో వేరే కార్డ్స్లో చూస్తాం. ఒరాకిల్ ఎనర్జీస్లో చూస్తాం. ఒరాకిల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి? మ్యాన్ హోల్డింగ్ హర్ట్. మీ పర్సన్ తన ఎమోషన్స్ మీతో షేర్ చేయటం లేదు. ఏంజెల్ ఆఫ్ లవ్. మిమ్మల్ని ఒక ప్రేమ దేవతగా అనుకుంటున్నారు కానీ మీతో చెప్పడం లేదు. మీతో మాట్లాడితే తను చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు కానీ మీతో ఏమీ షేర్ చేయటం లేదు. మీకు ఇంపార్టెంట్ ఇవ్వనట్లాగే ఉంటున్నారు మీ పర్సన్. మీతో రీయూనియన్ కావాలి, మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నారు. బ్లాసమింగ్ అబాండెన్స్. మీ ఇద్దరి మధ్య అబాండెన్స్గా మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్, లవ్ అనేది ఉంది. తప్పకుండా మీ పర్సన్ మీ జీవితంలోకి వస్తారు అండ్ మీకు ఆఫర్ ఇస్తారు. ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? ఏంజల్స్ రిమైన్ పాజిటివ్. పాజిటివ్గా థింక్ చేయండి, కాంప్రమైజ్ అయిపోండి అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. యు ఆర్ రెడీ. అన్లైక్లీ. మీ లైఫ్లో అరుదైన సంఘటనలు జరుగుతాయి. పేషెన్స్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.